ఈ మధ్య కాలంలో ఎక్కువగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటిది డిజిటల్ అరెస్ట్. అసలు ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఏ విధంగా జరుగుతుంది? అసలు ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి? దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం 1 టౌన్ సిఐ శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈరోజు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? దీన్ని ఏ విధంగా జరుగుతుంది ఏంటిది? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఇంతకుముందు మీద సైబర్ క్రైమ్ నేరాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా ఎక్కువగా ఇంతకుముందు ప్రీవియస్ డేస్లో ఓటీపీ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతుండేవి. ఈ ఓటీపీ మీద పోలీసు అందరూ కూడా అవగాహన చేయడం వల్ల ఇప్పుడు ఓటీపీ ఫ్రాడ్స్ కాకుండా డిజిటల్ అరెస్ట్ కానీ లేకపోతే ఇతర క్రైమ్ జరుగుతున్నాయి. ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటంటే, మనకి ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు మేము డిఫరెంట్ ముంబై కానీ లేకపోతే ఢిల్లీ నుంచి కానీ పోలీసులు కాల్ చేస్తున్నాము, మీ అకౌంట్లో మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఫేక్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయని, లేకపోతే మీకు ఎక్కువగా అకౌంట్స్ యూజ్ చేస్తున్నారు, దీంట్లో ఎక్కువగా ఫ్రాడ్ జరుగుతుందని కానీ, లేకపోతే మీ పేరు మీద ఒక పార్సల్ ఇక్కడ ముంబైలో మేము పట్టుకున్నాము పోలీసులు, ఇందులో డ్రగ్స్ లేకపోతే అన్వాంటెడ్ మెటీరియల్ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని వెరిఫై చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి అని మాట్లాడిన తర్వాత ఒక టెలికాలర్ మాట్లాడిన తర్వాత ఈ కాల్ని మళ్ళీ ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేసి ఇంకో మా డీసీపీ గారు మాట్లాడతారు, మా ఏసీపీ గారు మాట్లాడతారు అని చెప్పేసి ఇవ్వడం, అక్కడి నుంచి పోలీసు మాట్లాడుతున్నట్టుగా యాక్ట్ చేసి వాళ్ళకి వాట్సాప్ కాల్లో చేసి పోలీసు యూనిఫామ్లతోని లేకపోతే మేము డీసీపీ మాట్లాడతామని చెప్పేసి వాళ్ళని ఏం చేస్తారంటే, మీ అకౌంట్ని మేము వెరిఫై చేస్తాము ఒక 48 అవర్స్, మీ అకౌంట్లో ఉన్న డబ్బులు జెన్యూనా కాదా, లేకపోతే ఈ ఫ్రాడ్ ద్వారా చేసిన అమౌంట్ ద్వారా వచ్చిన ఈ డ్రగ్స్ వల్ల వచ్చిన అమౌంటా కాదని వెరిఫై చేస్తామని చెప్పేసి మన అకౌంట్ క్రెడెన్షియల్స్ అన్నీ తీసుకుని మన అకౌంట్ డీటెయిల్స్ మన అకౌంట్లో ఉన్న డబ్బులు మన అన్నీ తీసుకున్న తర్వాత మన ద్వారా మనకు థ్రెటనింగ్ చేసి మన దగ్గర నుంచి డబ్బులు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఒక 48 అవర్స్ వరకు మేము అబ్జర్వ్ చేస్తాము. మేము వెరిఫై చేసిన తర్వాత అకౌంట్ ఇది జెన్యూన్ అమౌంట్, మీ జెన్యూన్ అయితే మీకు మళ్ళీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తామని వాళ్ళు భయపెడతారు. వాళ్ళు నిజమైన పోలీసులు ఏమో, లేకపోతే నిజంగా మన పేరు మీద ఎవరైనా డ్రగ్స్ ట్రాన్స్ఫర్ చేశారేమో, లేకపోతే మనకి మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి ఏదైనా మిస్యూజ్ ఉంది అయ్యి భయపడి కొంతమంది అమౌంట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఈ ప్రాసెస్లోనే ఒక 24 అవర్స్ నుంచి 48 అవర్స్ వరకు మనం ఎవరితోని మాట్లాడకుండా, మనం ఎవరితోని మన ఇన్ఫర్మేషన్ షేర్ చేయకుండా మన ఒక రూమ్లోనే డిటైన్ చేసి ఉంచుతారు. దీన్నే డిజిటల్ అరెస్ట్ అంటారండి. ఇలాగా పోలీసులు ఎవరు కూడా ఏ పోలీసులు కూడా అలా డిటైన్ చేసి ఒక రూమ్లో అనేది బంధించడం ఉండదు. ఇలా డిజిటల్ అరెస్ట్ చేసిన తర్వాత మన అకౌంట్ నుంచి వాళ్ళకి ఫ్రాడిస్టర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేస్తారు. వీళ్ళు ఒక 2 డేస్ 3 డేస్ చూసిన తర్వాత ఇది ఫ్రాడ్ అని చెప్పి తెలిసిన తర్వాత అప్పుడు పోలీస్ అప్రోచ్ అవుతారు అనమాట. అందుకని ఆన్లైన్లో కానీ లేకపోతే లింక్ ద్వారా కానీ లేకపోతే ఫోన్ కాల్స్ ద్వారా కానీ ఏ ఫోన్స్ వచ్చినా కూడా మీరు అటెండ్ అయినా సరే అవి పోలీసులు మీకు కాల్ చేస్తున్నాం అంటే నమ్మకూడదు. మీరు లోకల్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవ్వచ్చు, లేకపోతే 1930 కాల్ చేయొచ్చు. ఇప్పుడు మేము జరిగిన ఈ కేసులో ఏంటంటే, ఒక ఓల్డ్ లేడీ 70 ఇయర్స్ ఓల్డ్ లేడీ దగ్గర 70 ఇయర్స్ ఓల్డ్ లేడీకి మీకు ఒక పార్సిల్ వచ్చిందని చెప్పేసి ముంబైలో మేము మీ పార్సిల్ని మీకు ఇక్కడ ట్రేస్ చేసాము, ఇది మీ పేరు మీద బుక్ అయ్యి ఉంది కాబట్టి ఇందులో డ్రగ్స్ ఉన్నాయి, మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయాలని చెప్పేసి ఆవిడ థ్రెటనింగ్ చేశారు. థ్రెటనింగ్ చేసిన తర్వాత మీ అమౌంట్ ఎంత ఉన్నదో వెరిఫై చేసి ఆ అమౌంట్ జెన్యూన్ అమౌంటో కాదా అని ఆయన చెప్పిన తర్వాత ఆవిడ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఒక 30 lakhs, వాటి మీద వచ్చిన ఇంట్రెస్ట్, తర్వాత ఆవిడ సేవింగ్స్ అకౌంట్లో ఉన్నవన్నీ కలిపి 40 lakhs ఆ అకౌంట్కి ఈ విక్టిమ్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక 48 అవర్స్ అయిన తర్వాత ఇవి అకౌంట్ హోల్డర్స్ రెస్పాండ్ అవ్వకపోతే ఆవిడకి డౌట్ వచ్చేప్పుడు 1930 కాల్ చేశారు. తర్వాత ఇమ్మీడియట్గా హోల్డ్ అయింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము కేసు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నమోదు చేసిన తర్వాత డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ మా డిఐజీ గారు మా ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇమ్మీడియట్గా టీమ్స్ ఫామ్ చేసుకున్నాము. మాకు ఆఫీసర్ సపోర్ట్ చేయడం వల్ల ఇమీడియట్గా టీమ్ ఫామ్ చేసుకుని ఆ అకౌంట్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయింది అవి డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫై చేసి టెక్నికల్ సపోర్ట్ తీసుకుని ఇమీడియట్గా శ్రీనగర్ వెళ్ళాం. శ్రీనగర్ వెళ్తే అకౌంట్ ఇప్పుడు విక్టిమ్ నుంచి అకౌంట్కి 40 lakhs ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిందో ఆ అకౌంట్ హోల్డర్ శ్రీనగర్ అనమాట, జమ్మూ కాశ్మీర్. మీకు ఆ శ్రీనగర్లోనే ఈ విక్టిమ్ ఉన్నారని మీకు ఎలా తెలిసింది? మేము ఇన్వెస్టిగేషన్లో భాగంగా విక్టిమ్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ హోల్డర్ ఎవరైతే ఫ్రాడిస్టర్ అకౌంట్ ఉందో అది జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్ అకౌంట్ అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అకౌంట్ హోల్డర్ని ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది. అతన్ని అక్కడి నుంచి మళ్ళీ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత అతను కన్ఫెషన్ ఇచ్చిన తర్వాత అతను కన్ఫెషన్ చేసుకుని ఇదంతా ఆపరేషన్ అంతా కూడా ముంబైలో జరిగింది. యాక్చువల్గా ముంబైలో జరిగితే శ్రీనగర్ నుంచి మళ్ళీ ఆ అక్యూజ్ని తీసుకుని రావడం,
ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం ఇదంతా అయిన తర్వాత అతను కన్ఫెషన్ చేసుకుని మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో ఇతనికి ఎవరైతే ఇతను యూజ్ చేసుకునే అమౌంట్ 40 lakhs విత్డ్రాల్ చేశారో ఆ టీం అంతా కూడా ముంబైలో ఉంది. దాన్ని టెక్నికల్గా మళ్ళీ ముంబైలోని వాళ్ళ అడ్రస్లు వాళ్ళ ఐడెంటిటీ అన్నీ ఎస్టాబ్లిష్ చేసుకుని మళ్ళీ డిఐజీ గారు ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మళ్ళీ ముంబై వెళ్ళాం. ముంబై వెళ్ళిన తర్వాత ముంబై నుంచి మళ్ళీ పూణే వెళ్ళాము. పూణే వెళ్ళిన తర్వాత డిఫరెంట్ పర్సన్స్లోని ఒక అతను ఆల్రెడీ మేము ఎవరైతే ఐడెంటిఫై చేస్తున్నామో అతన్ని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసిన తర్వాత ఇంకో మెయిన్ క్యాండిడేట్ గురించి టెక్నికల్ సపోర్ట్తోని అతన్ని ట్రేస్ చేసాము. ట్రేస్ చేసిన తర్వాత అతని టీమ్ ఏజెంట్ అనమాట, ఇదంతా లీడ్ చేస్తుంది అతన్ని కస్టడీలో తీసుకున్న తర్వాత అతని సపోర్టర్స్ని ఇంకొక 3 కూడా తీసుకున్నాం. మొత్తం 4 కూడా పూణే నుంచి ట్రాన్సిట్ వారెంట్ అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి అక్కడి నుంచి తీసుకొచ్చాము. ఇతను ఎవరైతే ఫ్రాడ్ చేశారో ఈ అమౌంట్తో పర్చేస్ చేసిన గోల్డ్ ఆ అమౌంట్ని ఒక 20 lakhs రికవరీ వరకు చేసాం. అంటే మీరు ఇప్పుడు శ్రీనగర్ వెళ్ళారా? శ్రీనగర్లో ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు? అక్కడ ట్రేస్ చేయడానికి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? దాన్ని ఏ విధంగా మీరు ట్రేస్ చేయగలిగారు? జనరల్గా ఇలాంటి కేసెస్లోనండి సైబర్ క్రైమ్ కేసుల్లో ఏంటంటే వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళ తాలూకా అకౌంట్ హోల్డర్స్ కానీ వాళ్ళ నేము వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ ఫేక్ ఉంటాయి. మాకు అకౌంట్ అయితే ఉన్నది కానీ అతని తాలూకా అడ్రస్ లేదు, అతను ఫోను స్విచ్డ్ ఆఫ్ ఏదైతే అకౌంట్ హోల్డర్ ఉందో. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మల్టిపుల్ అకౌంట్స్కి బ్యాంక్స్కి అన్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడ లోకల్ జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ అనేది బాగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్న లొకేషన్ కాబట్టి అక్కడ లోకల్ పోలీస్ సపోర్ట్ తీసుకుని అడ్రస్ కోసం వెరిఫై చేసాము. ఒక 3 days వరకు ఐడెంటిఫై అవ్వలేదు. 3 days తర్వాత మళ్ళీ ఇంకొక అకౌంట్ ద్వారా ఇంకొక ఫోన్ నెంబర్ ట్రేస్ చేస్తే ఆ లొకేషన్ బట్టి అప్పుడు ట్రేస్ చేయడం జరిగింది. అక్కడ శ్రీనగర్లో చాన్పురా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అతను ఐడెంటిఫై చేసాం. అక్కడ అన్ని మల్టిపుల్ బ్యాంక్స్ ఎస్బీఐ, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకు, తర్వాత డిఫరెంట్ బ్యాంక్స్కి వెళ్ళి అన్నిటి దగ్గర నుంచి తీసుకున్న తర్వాత కన్ఫర్మ్ అయింది పర్సన్ ఎవరనేది ఐడెంటిఫికేషన్ అయిందనమాట. అంటే ఈ డిజిటల్ అరెస్ట్ అనేది బ్యాంక్ సెక్టర్ నుంచి ఎక్కువగా జరుగుతున్న నేపథ్యం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. బ్యాంక్ సెక్టర్ వాళ్ళ సపోర్ట్ మీరు ఏమైనా తీసుకున్నారా? ఓన్లీ డైరెక్ట్గా టెక్నికల్ పోలీస్ పరంగా టెక్నికల్ సపోర్ట్తో ముందుకెళ్ళారా? అంటే ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఏంటంటే అండి, వాళ్ళు థ్రెటనింగ్ చేసి వాళ్ళని ఒక రూమ్లో డిటైన్ చేసి ఉంచడం అనేది డిజిటల్ అరెస్ట్. ఇన్వెస్టిగేషన్కి ఓన్లీ బ్యాంకింగ్ సెక్టరే కాదండి, అన్నీ కూడా వాళ్ళ తాలూకా యూజ్ చేసిన కస్టమర్ వాళ్ళు యూజ్ చేసిన సిమ్స్ కానీ, కస్టమర్ అప్లికేషన్ ఫామ్స్ కానీ, సిడిఆర్ వాళ్ళు చేసిన కాల్స్ కానీ, లేకపోతే వాళ్ళు యూజ్ చేస్తున్న ఫోన్పేస్ కానీ, ఇలా డిఫరెంట్ ఉంటుంది. అది ఇన్వెస్టిగేషన్లో అన్నీ కూడా రివీల్ చేయకూడదు కానీ అన్ని ఆస్పెక్ట్లను వెరిఫై చేసుకుని అప్పుడు దాన్ని బట్టి మేము ఇన్వెస్టిగేషన్లో ముందుకెళ్ళాము. మాకు సుపీరియర్స్ ఆఫీసర్స్ సపోర్ట్ బాగా ఉన్నది. వాళ్ళు ఇమీడియట్గా ఏది అడిగినా ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వడానికి ఇచ్చారు. అదేవిధంగా మా టీంలో ఉన్న టెక్నికల్ సపోర్ట్ పర్సన్ కూడా మాకు యూస్ఫుల్ అయ్యిందనమాట. ఇటువంటి డిజిటల్ అరెస్ట్ పట్ల అయితే ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలని చెప్తారు? సార్, ఎట్టి పరిస్థితుల్లోని ఎవ్వరికి కూడా అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయకూడదు సార్. వాళ్ళు ఈవెన్ దో ఏ పోలీసులు అయినా సరే పోలీస్ స్టేషన్కి రమ్మంటారు, ఇన్వెస్టిగేషన్ పర్పస్ అటెండ్ అవ్వమని చెప్తారు కానీ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయకూడదు. అమౌంట్ అడుగుతున్నారు అంటే ఇది ఖచ్చితంగా ఫేకే. మీకు ఒకవేళ ఇన్వెస్టిగేషన్లో మీది ఏమైనా తప్పులు ఉంటే, మీ మిస్టేక్ ఉన్నా లేకపోయినా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, అప్రోచ్ అవ్వాలి, మీ రోల్ ఏంటనేది క్లారిఫికేషన్ చేసుకోవాలి. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోని మీ క్రెడెన్షియల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ, మీ ఓటీపీస్ కానీ, లేకపోతే మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్స్ కానీ ఇవ్వకూడదు. అట్ ద సేమ్ టైం ఎవరికి కూడా షేర్ చేయకూడదు. ఈవెన్ దో మీ మొబైల్ స్క్రీనింగ్ షేరింగ్ కూడా అవుతుంది కాబట్టి అలాంటివి ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీస్ కానీ స్క్రీన్ షేర్ చేయకూడదు. మీకు ఏమైనా మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి, మీ ఆధార్ కార్డు మీద మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి, ఎక్కువ అకౌంట్స్ యూజ్ చేస్తున్నారు అని థ్రెటనింగ్ చేసినా సరే మీరు ఏదైనా ఉంటే లోకల్ పోలీస్కి అప్రోచ్ అవ్వాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి షేర్ చేయకూడదు. ఒకవేళ ఇన్ కేస్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇచ్చినా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయమంటే ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. 1 రూపీ కూడా ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒకటే చెప్తున్నారు, చూసాం కదా, ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఏ విధంగా జరుగుతుంది, డిజిటల్ అరెస్ట్లో ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలనేది మనం ఎప్పుడైతే తెలుసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.